అందరికీ నమస్తే. భారత్ ఇతిహాస్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నేను మీ వెంకట్. ప్రేక్షకులు, ఈరోజు మన ఐటమ్ అదేనండి, ఐటమ్ గాడు ప్రశ్న ఐటమ్ గాడు. వాడి గురించి ఈరోజు వీడు మన రాధా మనోహర్ దాస్ని ఏదో విమర్శిస్తున్నాడు, నోటుకొచ్చుట్లు వాగుతున్నాడు. సో మన వాగుడు, మన భాష ఎలా ఉంటుందో వీడికి చూపిద్దామా? చలో ఎన్కౌంటర్ స్టార్ట్. ద వెంకట్ ద ప్రశ్నగాడు ఐటమ్. రానన్నా ఐటమ్గా ఎక్కడున్నా నాన్న? రాకన్నా వచ్చే సునీల్ గారు పిలిచేయండి వాడిని. వాడు మీరు పిలిస్తే కానీ రారంటాడు. రారా గజ్జుకుక్క. మన ఐటమ్ మన సన్నాసి దాస్. ఐటమ్ గా నువ్వు కదరా ఐటమ్గా. ఈరోజు మన ఐటమ్ ప్రశ్న దాస్ ఐటమ్ గాడు. ఓకేనా? రా చెప్పు. ఈ దాస్కి అంటే ఈ సన్నాసి దాస్కి అలియాస్ రాధా మనోహర్ దాస్కి ఇలాంటి వాళ్ళకి ఎంత చెప్పినా బుద్ధి ఉండదు. ఈరోజు మన ఐటమ్ గాడు అదేనండి, ఈ ప్రశ్న గాడికి, ఈ ప్రశ్న అనే దాస్ ఐటమ్ గాడికి ఎంత చెప్పినా ఎంత ఊసినా బుద్ధి రాదండి. సో వీడు ఏమంటాడో చూడండి. సరే, ఈ మధ్య మనం కొంచెం వీడియోస్ ఎవరి మీద అయితే ఎక్కువ చేస్తాం, మరి వాళ్ళ సజెషన్స్ కూడా వస్తుంటాయిగా. అట్లా మా కంట్లో ఒక వీడియో పడింది. దాంట్లో ఈ సన్నాసి ఏమంటున్నాడంటే, సరే ఒకసారి మీరు వినండి. అదే సన్నాసి ఏమంటున్నాడు రా? నీ గురించి ఏమైనా మాట్లాడా? నీ గురించి ఏమైనా తిట్టాడా? అవురా, ఏమన్నాడు రా? వినిపించరా. నీకు తెలుగు వచ్చింది? తెలుగు వచ్చింది కదా. నేను మీ దగ్గర ఎందుకు కొన్నాను చెప్పానా? ఎందుకు చెప్పాను? ఏం చెప్పాను? తెలుగు వచ్చింది అంట. మళ్ళీ ఈడి ఎటకారం ఒకటి. తెలుగు వచ్చింది. అక్కడ ఓల్డ్ సిటీయో హైదరాబాద్లో ఒక ప్రాంతానికి వెళ్ళి అక్కడికి వెళ్ళి మాట్లాడుతున్నాడు. మీకు తెలుగు వస్తుందా అని చెప్పాను. ఒరే సన్నాసి, ఇందులో తప్పేముందిరా? ఓల్డ్ సిటీలో అందరూ ఆంధ్ర వాళ్ళే, తెలుగు వాళ్ళే ఉన్నారా? అవురా? ఓల్డ్ సిటీ అంటే వాళ్ళ మీ అన్నదమ్ముల పార్టీ, అన్నదమ్ముల ఏరియా, మీ తల్లిపిల్లల ఏరియా. మళ్ళీ అందరూ వాళ్ళే కదరా. అందరూ వాళ్ళే ఉంటారు అక్కడ. కొందరికి వచ్చి తెలుగు, కొందరు రాదు. ఎవడు హిందూ, ఎవడు ముస్లిం, ఎవడు క్రిస్టియన్స్, ఎవడు నాస్తికుడు, నీలాంటి దరిద్రుడు అర్థం కాదు కదా. అందుకే అడిగాడు ఆయన, నీకు తెలుగు వచ్చా లేదని. ఇందులో ట్విస్ట్ ఏందిరా? అది ఏం రా, అది కూడా అడగకూడదా? ఏం రా నీకు తెలుగు వచ్చా లేదా అని అది కూడా అడగకూడదా? ఎందుకురా నువ్వు అవుతారు మా దేశంలో మీలాంటి సన్నాసులు? ఏందిరా లాభం మీ నుండి? ఏదైనా పని చేసుకుని బతుకురా వెధవా. చెప్పరా. ఇదిగో ముఖాన బొట్టుంది, చేతికి కట్టుంది. నేను హిందువులారా మీకు ఇది బ్రతుకు ప్రాసల దగ్గర ఆగిపోయింది. ఏదన్నా చెప్పాలంటే బొట్టుంది, కట్టుంది. అరే మరి ఇందులో ఏమైందిరా? ఇందులో ఏం తప్పు ఉంది? బొట్టు ఉంది, చేతికి కట్టుంది అన్నాడు. అవురా, మళ్ళీ ఎవడు ఎలాంటి వాడు? వాడు హిందూనా, నీలాంటి నాస్తిక ఒక గొర్రెనా, లేదా నీలాంటి చైనా విసిరి బిస్కెట్లు తినేవాడా? మళ్ళీ ఎలా కొత్త తెలియాలరా? చేతికి కట్టుంది, నుదుటిన బొట్టు ఉంది అన్నాడు. మళ్ళీ అది మాట్లాడడం కూడా తప్ప అంటే ఏది మాట్లాడాలో నీవే చెప్తావురా? ఎవరా లుచ్చాగా? ఇవి నీవు చెప్పినట్లు మాట్లాడాలనా? వెధవన్నారా వెధవా. ఈ ప్రాసలు ఎక్కువ ఉంటాయి. ఒకటే చెప్పరా. మీరు ఏం కొన్నా హిందువుల దగ్గర కొనండి, ఏం తిన్నా హిందువుల దగ్గర తినండి. ఇది హైదరాబాద్ లో కోటి ఏరియా. ఇంకా నయం, మీరు ఏమి ఏరిగిన క్షమించాలి, ఏం తిన్నా హిందువుల దగ్గరే తినాలి, ఏమి కొన్నా హిందువుల దగ్గరే కొనాలంట ఈ సన్నాసి చెప్తున్నాడు. ఈ సన్నాసి ఇలాంటి సన్నాసులు యాక్చువల్గా ఈ సన్నాసి అని ఎందుకు అంటారు అని చెప్పనంటే, మరి అందుకే ఇప్పుడు చెప్పేది మనం పాటించాలి రా దాసు.
దాసు మనం చెప్పేది మనం పాటించాలా, ఎందుకు ఒరే సన్నాసి, మళ్ళీ ఆయన చెప్పిందే పాటిస్తున్నాడు, ఆయన పాటించేదే నలుగురు చెప్తున్నాడు కదరా. చెవులు ఏం పెట్టుకున్నావురా వేదావా? నాకు పంపిస్తాను రా, చెవులో పెట్టుకో, బాగా వినిపిస్తుంది నీకు. నీవు పెద్ద మేధావి, పోన్రా నీవు నాసుకుడు అన్నావు, నల్ల బట్టలు వేసుకుంటావు, ఎర్ర కండ వేసుకుంటావు ఒక తలపైన, ఎర్ర జండె నీయలో ఎర్ర నీ జండె నీయలో అని పాట పాడుకుంటా అడవులో తిరుగోక ఎందుకురా వస్తావు సోషల్ మీడియాకి నా చేతిలో కడిగించుకున్నాడానికి? వేధావాన్ని పాటించాలా అంటే మనం అది అందరినీ పాటించమని చెప్తున్నాం కదా. షర్మిలకి డైలాగ్ ఉంది ఏదో, పాదయాత్ర అంటే పాదాల మీద నడిచే యాత్రలాగా మనం చెప్పేది మనం కూడా పాటించాలిగా. ఇప్పుడు వాళ్ళని హిందూ బంధువుల దగ్గరే కొనాలంటున్నావు, ఏది కొన్నా హిందువుల దగ్గరే కొనాలంటున్నావు ఒకటి. రెండు, ఏది తిన్నా అంటే హిందువుల దగ్గర నుంచే తీసుకోవాలి అంటున్నావు, అవునా? మరి నువ్వెందుకురా దాసు ఎవడో కనిపెట్టిన యూట్యూబ్, నువ్వంటావు ఎడారి మతాలని, ఆ ఎడారి మతాలు కనిపెట్టిన యూట్యూబ్ కూడా కాదు, ఎడారి మతాలు కనిపెట్టిన సెల్ ఫోన్ అనే ఒక టెక్నాలజీని యూజ్ చేసుకొని ఎడారి మతాలు వాళ్ళు కనిపెట్టిన అప్లికేషన్ అంటే యూట్యూబ్ అప్లికేషన్ అంటే మళ్ళీ ఫామ్ అనుకుంటావు, చదువు సంది లేని అదవా. ఎడారి మతాలను నువ్వు బొంకే ఆ యూట్యూబ్ అనే యాప్, దాన్ని ఎందుకు వాడుతున్నావు రదాసు? లుచ్చా వెదవా, ఒరే లుచ్చా నేను ఎందుకంటున్నా అంటే, ఒరే లుచ్చా ఎవరో కనిపెట్టిన ఫోను టెక్నాలజీ నువ్వు ఎందుకు వాడుతున్నారో అంటున్నావు, చాలా బాగుందిరా. ఫోన్ రా, వాడు ఎవడో కనిపెట్టిన ఎడారి మతస్థుడు అన్నావు కదా. ఆ ఎడారి మతస్థుడు మార్కెట్లో ఎందుకు అమ్ముకుంటున్నాడు రా? వాడు ఎందుకు అమ్ముకుంటున్నాడు? వాడు ఎడార మతస్థునికి ఈ ఎడార మతస్థుడు చెప్పొచ్చు కదరా, ఒరే నీవు మా ఎడారి మతస్థుడురా, మా మతస్థుడు కనిపెట్టావు, ఇది మా మతస్థునికే మాత్రమే అమ్ముతాను, వేరే వానికి అమ్మని వానికి చెప్పమని చెప్పు, ముగిసిపోయా కదా. ఏం చేస్తున్నాడు వాడు? అది చేయకుండా మొత్తం మార్కెట్లో ప్రతి ఒక్కరికి అమ్ముతున్నాడు. వాడు ఎందుకు అమ్ముతున్నాడు? డబ్బు పెట్టి అమ్ముకున్నాడు. ఫ్రీగా ఇస్తున్నాడు రా వాడు, డబ్బు పెట్టి అమ్ముతున్నాడు, డబ్బు పెట్టి తీసుకుంటున్నాము మార్కెట్లో. సో నీ ఇదంటావా, హిందువుల దగ్గర తినాలి, హిందువుల దగ్గర కొనాలంటే పాటించాలంటున్నావా? అవునరా, ఆయనకి దేశం మీద ధర్మం మీద గౌరవం ఉంది, భక్తి ఉంది, అందుకే ఆయన హిందువులు చెప్తున్నాడు. అలాగే వాడు ఎవడు ఎడారి మతస్థులు కనిపెట్టాడు, వానికి చెప్పని చెప్పు, ఇది మనం కనిపెట్టింది, వేరే మతస్థులకి ఇవ్వద్దు. క్రిస్టియన్ వాడు కనిపెట్టినట్టే క్రిస్టియన్కి మాత్రమే అమ్ము, ముస్లింకి, సిక్కి, హిందూకి, ఈసాయికి, ఎవరు బ్రాహ్మణులకి, జైన్లకి, సిక్కులకి, వీళ్ళందరికీ అమ్మవుతారని వాడు చెప్పమని చెప్పు. ఎవడొద్దని చెప్పాడు? చెప్పంటే అయిపోయాయి కదా. ఎవడో మాకు తెచ్చిరానికి మనం అడిగామా? మన కాళ్ళ దగ్గర పోయి అడిగామా? వాడు మార్కెట్లో డబ్బుల కోసం అనుకుంటాడు, వాడు మన పొట్ట తప్పుల కోసము. మేము మనకు డబ్బులు మన పొట్ట సాకి మేము తీసుకుంటున్నాము వస్తువుని. అలాగని నీవు మార్కెట్లో దుకాణం తెలుసుకుని కూర్చుంటారు, నీ తినాలంటే ఏం చేస్తున్నావు చెప్తున్నావా? సరేరా, ఇప్పుడు కోటిలో ఉన్నాడు ఎవడు? పాత బస్తీలో అంతా మీ తల్లి పిల్లలు ఉన్నారు, అవునా? మళ్ళీ ఆ తల్లి పిల్లల దగ్గర తినొద్దు అంటే కొనొద్దు అని చెప్తున్నాడు. ఎందుకని చెప్తున్నాడు ఆయన? వాళ్ళు అందులో ఉమ్మేస్తారు, తిండిలో భోజనంలో ఉమ్మేస్తారు, వీర్యం పోస్తారు, ఉచ్చ పోస్తారు, కావాల్సి అయితే పెంటను కలుపుతారు. నువ్వు తిను, ఫోన్ రా. ఇప్పుడు ఆయన హిందువుల దగ్గర తినన్నాడు, ఇప్పుడు నువ్వు నాస్తికుడు అన్నావు. నాస్తికు ఉండవలసిన లక్షణాలు ఏంటి? సో నువ్వు నాస్తికుడి ప్రకారమే బతుకుతున్నావా? చెప్పురా వెధవా, నువ్వు పాటిస్తున్నావా? నాస్తికుడు అంటే ఏంటి? దేవుడిని నమ్మనివాడు. పోనీ రాజ్యాంగంలో నాస్తికుడికి ఏదైనా ప్రత్యేకమైన హోదా ఉందా? నాస్తికుడికి ప్రత్యేకమైన మతం ఉందా? నాస్తికుడికి ప్రత్యేకమైన కులం ఉందా? ఏముందిరా? నువ్వు ఏం పాటిస్తున్నావు? నీవు వ్యధవా లుచ్చా, ముందు నీ గురించి చెప్పరా? నీ గురించి నీవు నాస్తికుడు అని చెప్పున్నావు కదా, నీ నాస్తికుడు పాటించే నిబంధనలు ఏంటి? అవి పబ్లిక్ చెప్పరా? మళ్ళా
లుచ్చ లుచ్చ అన్నారా? లుచ్చ అర్థమైందిరా? చెప్పురా తమ అమ్మి చెప్పరా సన్నాసి, ముందు చెప్పరా. క్షమించాలి వ్యూవర్స్, ఎవరన్నా మీరు కొంచెం డెరాగేటరీగా మా లాంగ్వేజ్ ఎందుకు ఉంటుందంటే, ఈ దాసుగాడు విషం చిమ్ముతూ ఉంటాడు. ఏంటి? పక్క మతాల మీద విషం చిమ్ముతూ ఉంటాడు. ఇప్పుడు మనందరిలో కూడా చాలామంది హిందువులు ఉంటారు, క్రిస్టియన్స్ ఉంటారు, ముస్లిమ్స్ ఉంటారు. మనం పక్క మతానికి వ్యతిరేకంగా ఉంటామా? మన దేవుణ్ణి మనం పూజించాలి. ఒరే లుచ్చా వెదవా, ఆయన పక్కల మతాలు ఎక్కడ విషం చుమ్ముతున్నాడరా లుచ్చాగా? పోండ్రా, నువ్వు నాస్తికుడు అని చెప్పుకుంటున్నావు కదా, నాస్తికుడు ఎందుకయ్యావురా? ఆ మతాన్ని నీవు ఏదైతే మొదట ఉన్నావో, ఏ మతంలో అయితే మీ వంశస్థులు పుట్టారో ఆ మతాన్ని వదిలి నాస్తికుడు అయ్యావు కదా, ఎందుకయ్యావురా? మళ్ళీ ఆ నాస్తికుడు కానీ కారణం ఏంట్రా? ఆ మతం మీద నీకు విషం, ద్వేషం, అసూయం ఉండబట్టే కదరా మళ్ళీ నువ్వు నాస్తికుడు అయ్యావు. లుచ్చా నా కొడక, నీవు పక్క మతాల గురించి విషం చిమ్ముతున్నాడు అంటున్నావా? నీవు చిమ్మింది ఏంట్రా? మతాన్ని వదిలి నాస్తికుడిగా మారింది ఎందుకురా? మళ్ళీ అందు మీద విషయం చిమ్మినట్లు కాదా? దాన్ని ద్వేషించినట్లు కాదా? దాన్ని లుచ్చా ఏమ్రా, మీకు తెలివి ఉండదురా. కిరస్థాని మతస్థులకు మారినవాడు, నాస్తికులు అయినవాడు నా కొడుకులకు బుర్ర అనే ఉండదు. ఎదుటి వాళ్ళకి ఏదో చెప్తారు కానీ మొదట తానేమో తన గురించి ఆత్మావలోకనం చేసుకోపోక మరియు వేరే వాళ్ళ మీద ఇలాంటి ట్రోల్ విషయం చిమ్మడమే మీలాంటి నీచుల పని. ఠీగా చెప్పరా ముందు. విన్నారు కదా ప్రేక్షకులు, ఇలాంటి లుచ్చాగాళ్ళు మన దేశంలో కోకొల్లలుగా ఉన్నారు. ఇలాంటి లుచ్చగాళ్ళు పుట్టి మన భారతదేశం ఇన్ని ముక్కలుగా అయింది. అయినా ఈ నా కొడుకులకి తెలివి రాదు. ఇంకా ఈ భారతదేశాన్ని 20-30 ముక్కలుగా చేయాలన్నదే ఈయన దేశద్రోహులు, ధర్మద్రోహుల పని. సో ఇలాంటి కుక్కల్ని ఎప్పటికప్పుడు ఏరి కడుతూ ఉండాలి. ఇప్పుడు సో ప్రేక్షకులు, ఈ వీడియో మీద మీ కామెంట్ కామెంట్ తెలియజేయండి. సో ప్రేక్షకులు, మన దేశం కోసం, ధర్మం కోసం పోరాడడం మనం ప్రతి ఒక్కరు కర్తవ్యం అని తెలుసుకుని, సో ఈ చేస్తున్న నా వీడియోకి సబ్స్క్రైబ్, లైక్ చేసి 10 మందికి మీ తల్లి పిల్లలకి అందరికీ షేర్ చేసి తెలపండి. ఎందుకంటే ధర్మం కోసం, దేశం కోసం మా వంతు ప్రయత్నం మేము చేస్తున్నాం. సో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే సో యూట్యూబ్ ఎక్కువ మందికి పంపే ప్రయత్నం చేస్తుంది ఈ మెసేజ్ని. అలాగే మీరు కూడా మీ ఆత్మలకు, మీ ఫ్రెండ్స్కి, మీ తల్లి పిల్లలకి అందరికి షేర్ చేయడం మూలంగా సో ప్రతి ఒక్కరికి ఈ మెసేజ్ వెళుతుందని మేము ఆశిస్తున్నాం. సో మీ వంతు పోరాటం ఈ ప్రకారం అన్నా హెల్ప్ చేయండి. సో మరి మరొక వీడియోతో ఈ ప్రశ్నగాడు అనే దాసుగాడు, ఈ ప్రశ్న అనే లుచ్చాగానికి మరొక వీడియో కౌంటర్తో కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూ ఉండండి భారత్ ఇతిహాస్ యూట్యూబ్ ఛానల్. నేను మీ వెంకట్. అప్పటి వరకు ప్రేక్షకులు, జై హింద్, వందే మాతరం, భారత్.